హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రేపు శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం అండి. అందుకని నాకు వచ్చిన విధంగా చిన్నగా ఇలా తయారు చేశానమాట. అమ్మవారిని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా 2 జాకెట్ ముక్కలండి తీసుకొని మనం కుచ్చులు పోసుకుంటాం కదా, అలాగే వీడియోలో కనిపిస్తున్నట్టుగా మనం అన్నీ కూడా కుచ్చులు పోసేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని మనం క్లిప్పులతో బట్టలు ఆరేస్తాం కదా, ఆ క్లిప్పులతో మనం జారిపోకుండా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగా నాకైతే చాలా బాగా రాదు, వచ్చిన దాంతో సింపుల్గా నేనే చేసుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట, చిన్నదైనా పెద్దదైనా కానీ. అందుకని ఇలా తయారు చేసుకుంటున్నానండి. ఫస్ట్ వారానికి సెకండ్ వారానికి మళ్ళీ ఇంకో విధంగా తయారు చేస్తాను. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, బ్లౌజ్ పీస్ని శారీ కుచ్చులు పెట్టుకున్నట్టుగా అన్నీ పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని పైన మధ్యలో అలా 3 క్లిప్పులు పెట్టేసుకుంటున్నానండి, జారిపోకుండా ఉంటుంది. మిడిల్లో ఒక క్లిప్ పెడుతున్నాను, 2 ఎడ్జెస్లో ఒకటనమాట. మనం ఇలా రెడీ చేసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. 2 కలర్స్ ఉన్న బోర్డర్ ఉన్న అయితే చాలా బాగుంటాయండి. నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను అనమాట. ఇది చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా మీకు నచ్చిందండి, మీ ఇష్టము. మీ ఇంట్లో ఎలా పెడతారో అలాగా ఒక పేపర్ తీసుకొని 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ లెక్క ఉంటుంది అన్నమాట. అలా పోసేసుకోవాలండి. మనం పోసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇది ముందు రోజు చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ రోజుకి చేసేసి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం పసుపు కుంకుమలు వేసుకోవాలి. వేసుకొని మనం దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలండి మొత్తం కూడా నీట్గా. ఇప్పుడు మనం ఒక కలశానికి మీ ఇష్టం అండి, స్టీల్ కానీ ఇత్తడి ఏ బిందు ఉంటే ఆ బిందు పెట్టేసుకోవాలి. నేను పసుపు పూసింది అటువైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం కొబ్బరికాయ పెట్టుకుంటాము. మళ్ళీ రేపు చేసుకుంటానండి. ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, చూసారా మనం రెడీ చేసిందంతా కూడా కొబ్బరికాయ వెనకాల నుంచి మనం ముందుకు వేసేసుకోవాలి. ప్రిల్స్ అంతా ఇట్లా వచ్చేటట్లు. నేనైతే ఎక్కువ హడావుడి చేసుకోనండి, సింపుల్గా ఉన్న వాటితోనే. దీనికి బయట నుంచి తెచ్చింది మనం ఒక కొబ్బరికాయ మాత్రమే అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే 2 కూడా ఈక్వల్గా పెట్టుకోవాలండి. 2 ఎడ్జెస్ కూడా కింద ఈక్వల్గా వచ్చేటట్లు మనం పైన ఫస్ట్ ప్రిల్ నుంచి ఇటుది అటుది తీసుకొని అక్కడ పిన్నిస్ పెట్టుకుంటామన్నమాట. మనకి బిందె అన్నది కనిపించకుండా ఉండటానికి ఈక్వల్గా చేసుకొని అంత ప్రిల్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటాము. క్లిప్ తీసేస్తే నీట్గా. నేను ఇప్పుడు రేపు దేవుడి గదిలో పెట్టేస్తానండి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసి చేసుకుంటున్నాను కదా. నేనైతే స్పెషలిస్ట్ని కాదు, సింపుల్గా వచ్చిన దాంతో చేసేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం మిగతాదంతా కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరికాయకి కుంకుమ పసుపు పెట్టేసుకోవాలండి. దేవుడి మంత్రం చదువుకుంటూ చేసుకోవాలన్నమాట. ఎక్కువ హడావుడిపోకుండా నిదానంగా చిన్నగా చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో బ్లౌజ్ పీస్ తీసుకొని సేమ్ ఇందనకట్లాగే మనం అంతా కుచ్చులు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలన్నమాట. అంతా పెట్టేసుకొని మనం పైటలాగా వేసుకుంటామన్నమాట. ఇది ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ వేసుకుంటాను. చూసారా, ఇంటూ మార్కులో వేసేసుకోవాలి. వేసేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏ వస్తువు ఉంటే అది దాంతో మనం నేనైతే చిన్నది ఉంది నా దగ్గర, వడ్డానం పెట్టాను. ఇప్పుడు అమ్మవారి ఫేస్ అనమాట. అమ్మవారి ఫేస్ పెట్టేసి మనం మన దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారిని అలంకారం చేయాలన్నమాట. నేను రేపటి కోసం కాబట్టి ఆర్టిఫిషియల్ పూలు పెట్టానండి ఇప్పుడు వీడియో కోసమని. లేకపోతే నార్మల్గా అయితే మామూలుగా మల్లెపూలు పెట్టుకోవచ్చు. అమ్మవారికి కుంకుమ పసుపుతో ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టేసుకొని పసుపుతో గంధంలాగా పెట్టేసుకోవాలి. అమ్మవారిని అలంకరించాలి. చాలా బాగుందండి. చాలా చూస్తుంటేనే నాకు సింపుల్గా హ్యాపీగా అనిపించింది అనమాట. చూసారా, గ్రీన్ బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. 2 కలిపేసి అమ్మవారికి గాజులు వేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది మా అమ్మవారు? చాలా సింపులే, కాకపోతే నాకు బాగా నచ్చిందండి. చిన్నదైనా పెద్దదైనా మన చేతితో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా.
నేనైతే ఇంకొకటి కూడా చేశాను అనమాట సింపుల్గా. అది ఎట్లా ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సిటీ సిస్టర్స్. బాయ్ బాయ్.